शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननमहर्निशम् స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చక్కనైన డిజిటల్ చదువులు ఎంచక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు చక్కనైన డిజిటల్ చదువులు ఎంచక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి
నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. తిప్పానా మీసమట, సేతిలోన గొట్టలట, చేసిందే యుట్టమట, సయ్యంది సంధి గట. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. బడి చదువులు చూడండి, పిల్లల ప్రగతిని అడగండి. తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి. జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. తరగతి గదిలో విద్యుత్ వెలుగులు, కూర్చుంటున్న చక్కని డస్కులు, తాగునీటి ఆర్వో సదుపాయాలు, గోడపై నున్న అయ్యపీలు, డిజిటల్ విద్యా విధానాలు తరగతి పఠాలకు ఊతం కాదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ఆర్థిక సాయం, తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం, పిల్లల సవెపల్లి విద్యా కిట్లు, చూడ చక్కని రంగుల భవనాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఉచిత విద్యకు మార్గం కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం.
అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి ఇది చేసి తీర్దాం అనుకుంటేనే ఖచ్చితంగా రేపు నుంచి ఇక్కడ ఒక అబ్దుల్ కలాం బయలుదేరతారు, ఒక సునీత విలియమ్స్ బయలుదేరతారు, ఏమో రేపు ఇక్కడ నుంచి ఒక సీఎంఓ పిఎంఓ కూడా ఉంటారన్నది మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. మనకు కావాల్సిందల్లా మనల్ని జాగ్రత్తగా చూసుకొని ముందుకు తీసుకెళ్లే తల్లిదండ్రులు, అంతకన్నా జాగ్రత్తగా మీ భవిష్యత్తుకి బాటలు వేస్తున్న మీ గురువులు, ముఖ్యంగా కాశీబుగ్గ హై స్కూల్లో చాలా పండుగ వాతావరణం, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించే మీ గురువులు ఉన్నారు, మీకు బాధ్యతగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఎదగడం మాత్రం మీ చేతిలో ఉందని చెప్తూ ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు రాజకీయాలకి, పదవులకి, పార్టీలకి అతీతంగా ఈరోజు ఒక గవర్నమెంట్ వచ్చిందంటే ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి. ఈరోజు ఒక కలెక్టర్ గారు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఇతర ఆఫీసర్లు కానీ ఇక్కడికి వచ్చారంటే కారణం ప్రతి ఒక్కరు అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, రేపు మీ మధ్యలో నుంచి కూడా ఎంతో మంది అనడానికి నిదర్శనం డాక్టర్ మేఘనా మేడం, డాక్టర్ రెడ్డి చంద్రనాయుడు గారు. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మా పిల్లలందరికీ, మా పేరెంట్స్ కి, ప్రభుత్వ పాఠశాలలకి మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్. ప్రభుత్వ పాఠశాలలు నిల్చోవాలంటే, రేపటి సమాజాన్ని తయారు చేసే ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ఇంకా నిలబడాలంటే మీలాంటి శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వతమును చేతమూనిన పరశురాముని అంశవా, హింసరణ జగధ్వంసరచనను చేసిన ఆచార్యుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే, ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా.
దిబ్బ రొట్టెకి తేనె పానకం దొరకకపోతే బెల్లమురా. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే. మిర్చి బజ్జీ నోరు కాలవలే, ఆవడ పెరుగున తేలవలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే, మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టాలి రచిస్తూ, నారు పోసావా, నీరు పెట్టావా, కోట కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బ్రతికే నీకు శిస్తు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే
ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా ఇహ పర సుఖములను సగే సీతా రామకథను వినరయ్యా అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు మూవురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామకథను వినరయ్యా ఇహ పర సుఖములను సగే సీతా రామకథను వినరయ్యా గడియయేని రఘురాముని విడచి గడుపలేని ఆ పూజా